మేము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమినే అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచుచున్నప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. చూస్తున్నాం ప్రభా, కనికరించి కృప చూపించండి, ఇరువైపున సమాధానం దయచేయండి. కావాల్సిన అవసరతలన్నీ క్రీస్తు మహిమలో మీరు తీర్చమని అడుగుతున్నాం. సమాధానం అడుగుడి ఇవ్వడము, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అన్నావు తండ్రి. నీ నామంలో మేము అడుగుతున్నామయ్యా. నీ నామంలో మేము అడిగినప్పుడు ఏది కొద్దు ఉండదు తండ్రి. ప్రభా నీకు తెలుసు తండ్రి, నువ్వు దురవస్థాన్ని దేవుడు కనుక ప్రభా వారి యొక్క సేవా పరిచయం ప్రభా ఎవరైతే వ్యతిరేకరిస్తున్నారో, ఎవరైతే దూరం చేస్తున్నారో ప్రభా నీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ప్రభా వారిని యేసు నామంలో దూరపరచమని కోరుచున్నాము. దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమను కానానీయులకు, హివ్వీయులకు అన్ని కార్యాలు జరిగించే ప్రభా, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా సంఘాలలో మేము చూడాలి ప్రభా. నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ అభిషేకించండి ప్రభా. నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు. నీ సేవకురాలందరినీ తాకండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రతి ఒక్కరిని దేవుడు మనతో ఉన్నాడు. ఆరాధించండి. మీ ఇబ్బందులు, మీ బాధలు, మీ శోధనలు యేసు నామములో తొలగిపోవును. ప్రసన్న గోడు గారి గురించి 2 విషయాలు చెప్పేసి నేను స్పీకర్ గారికి నా మైకులు అందిస్తా. తను అందరికీ ఎలా కనబడుతుందో కానీ తనతో స్నేహం చేసి తనతో నడిచిన వారికి మాత్రమే తన ఏంటో అర్థమవుతుంది. తను ఎన్సీసీలో మరి ప్రెసిడెంట్ గా, ఉమెన్ ప్రెసిడెంట్ గా స్టేట్ లెవెల్ పనిచేస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ గా నేను చేస్తున్నాను. తను చాలా మందికి తెలియదు. నేను అనుకున్నాను, కానీ నాకు తెలియనప్పుడు నేను ఏమనుకున్నానంటే అబ్బా అనుకున్నాను. నిజంగా చెప్పాను, కానీ తనతో కూడా చెప్తాను కాబట్టి డైరెక్ట్ చెప్తున్నాను. మీ గురించి నేను ఇలా అనుకున్నాను తీసుకుని చెప్తాను. ఇప్పుడు స్నేహం పొందిన తర్వాత తనతో నేను నడుస్తున్న సమయంలో ఆ మాట చెప్పాను. నేను ఆలోచించినది దేవుడు, నేను చూసినది దేవుడు అని నేను తనతో చెప్పాను. తను ఎలా అంటే లోక సంబంధమైన ఏది కూడా తను ఆలోచించదు. ఒకరి గురించి ఆలోచించదు, ఒకరి గురించి మాట్లాడించదు. తను కార్లో వెళ్తున్నప్పుడు కూడా, మేము కూడా తనతో ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడు దేవుని పాటలు పాడుతూ స్థితిస్తూ సిస్టర్ మీరు అందరూ ప్రార్థన చేయాలి, ఒక్కొక్కరు ప్రార్థన, అందరూ ప్రార్థనలు నడిపిస్తాడు.
తర్వాత మేము మీటింగ్ లో కూర్చున్నప్పుడు కూడా తను ఏం చేస్తుందంటే శిక్షిస్తూనే ఉంటుంది. నేను ఒక మాట మాట్లాడడానికి వెళ్తే ఆ మాట చెప్పేసి వెంటనే మళ్ళీ దేవుని స్థుతించడం మొదలు పెడుతూ ఉంటారు. అంటే 24 hours ఆమె దేవుని స్థుతించడమే ఆమెకు తెలుసు. కానీ నేను అప్పుడు అనుకున్నాను, ఇంత ఆత్మీయరాలుగా ఉన్నది కానీ